నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడొక్కడే, అతడు సాకారుడు, అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణు నుండి వేరు కాదు. అందుకే లక్ష్మీనారాయణ స్వామిగా వ్యవహరింపబడతాడు. లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించిన తరువాతనే విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చేయటం ఆనవాయితీ. లక్ష్మీనారాయణులను దర్శించి సేవించి ధ్యానించి పూజించిన వారికి మోక్షప్రాప్తి లభించి పునర్జన్మరహితులవుతారని భక్తుల విశ్వాసం. భక్తులను బ్రోచేందుకు ఆ విష్ణువు లక్ష్మీ సమేతుడై లక్ష్మీనారాయణ స్వామిగా కొలువై ఉన్న పవిత్ర దేవస్థానాలలో సికింద్రాబాద్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఓ దర్శనీయ పవిత్రాలయం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ సందర్శనం చేద్దాం. సికింద్రాబాద్ జనరల్ బజార్కి అతి సమీపంలో ఉన్న వైష్ణవ దేవాలయం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం. ప్రవేశద్వారం ప్రాకార గోడ మీద లక్ష్మీనారాయణుల ప్రతిమ కానవస్తుంది. ప్రవేశద్వారం నుండి లోనికి ప్రవేశించగానే 5 అంతస్తుల రాజగోపురంతో ఆలయం ఆకట్టుకుంటుంది. సోమసుందరం వీధిలో సుమారు 100 ఏళ్ల పురాతన దేవాలయంగా భాసిస్తోన్న ఈ ఆలయం ధర్మకర్తృత్వాన్ని వంశపారంపర్యంగా గుమిడెల్లి కుటుంబీకులు నిర్వర్తిస్తున్నారు. గోపురం పైభాగాన 7 కలశాలు నెలకొని ఉన్నాయి. గుమిడెల్లి లక్ష్మీనారాయణ గారు షిరిడీని సందర్శిస్తూ ఉండేవారట. సాయిబాబానే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం చేయమని ఆదేశించారట. ఎంత ఖర్చవుతుందని లక్ష్మీనారాయణ గారు అడగగా 6 లక్షలు అని బాబా చెప్పారట. రవికల బట్టల వ్యాపారం చేసుకునే తనకు అదెలా సాధ్యమని బాబా తనను పరిహసించటానికి అలా ఆదేశించారని భావించారట. కానీ 2 ఏళ్లలో వ్యాపారం అనూహ్యంగా అభివృద్ధి చెంది లక్షల్లో లావాదేవీలు సాగాయట. బాబా ఆదేశం మేరకు సికింద్రాబాద్లోని సోమసుందరం వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నిర్మించారట. ఆయన ధర్మపత్ని రాములమ్మ గారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఇక్కడే నిర్మించారు. గర్భాలయంలో లక్ష్మీనారాయణులను పూజించే అర్చకులు ఇక్కడ జల సంప్రోషణ, 4 వైపుల భూతబలి సమర్పణలు కావించడం కూడా ఆచారంగా వస్తున్నది. మెట్ల వద్దనే ఆలయం మండపంలో లక్ష్మీనారాయణ స్వామి మందిరానికి అభిముఖంగా గరుడాళ్వార్ మందిరం ఉంది. గరుడుని మూర్తి ఆకర్షణీయంగా ద్యోతకమవుతుంది. లక్ష్మీనారాయణ స్వామి ఆలయ మండప ప్రాకారాల గోడల మీద వివిధ దేవీ దేవతామూర్తులు కానవస్తాయి. ఈ మండపంలోనే ఆలయ వ్యవస్థాపకులైన ఈ దంపతుల పాలరాతి ప్రతిమలు కూడా దర్శించగలం. రజత తాపడం చేసిన ద్వారానికి ఇరువైపుల జయ విజయులు, ద్వారంపై స్వామివారి చిత్తరువు రూపులు కానవస్తాయి. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అక్కడ కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తితో చేతులు జోడిస్తారు. తమ ఇష్టకామ్యార్థ సిద్ధికై పలు విధాలుగా ఆ స్వామిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో లక్ష్మీనారాయణుల పాలరాతి విగ్రహాలు శోభాయమానంగా దర్శనమిస్తాయి. గర్భాలయ ప్రవేశ ద్వారంపై ఓం నమో నారాయణ మంత్రాక్షరాలు, తిరునామం, ఇరువైపులా శంఖచక్రాలు ఉంటాయి. ముందు ఉత్సవమూర్తులున్నాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా మహావిష్ణువు కొలువై ఉన్నాడు. వైష్ణవాగమ సంప్రదాయానుసారం
తమిళనాడులోని వానమామలై మఠం పద్ధతిలో ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామికి పూజలు నిర్వహింపబడుతుంటాయి. ఇరువైపులా భక్తులు బారులు తీరి నిలబడి ఉండగా అర్చక స్వాములు లక్ష్మీనారాయణులకు ధూపదీప హారతులు పూజలు కావించి తదుపరి భక్తులు హారతులు కనులకద్దుకొనగా అర్చకులు తీర్థమిచ్చి శఠగోప ఆశీర్వాదాలు కావిస్తారు. లక్ష్మీనారాయణ స్వామి ఆలయములో ధనుర్మాస పూజలు, ఆళ్వారుల జన్మతిథులు వైభవంగా జరుగుతాయి. తిరుప్పావై నెల రోజులు వైష్ణవ భక్తులతో ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. రోజు లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణలు జరుగుతాయి. సంక్రాంతి మరునాడు ఆండాళమ్మకు నోము నిర్వహించి ముత్తైదువులు పసుపు కుంకుమలు స్వీకరిస్తారు. 50 ఏళ్లుగా బద్రీనారాయణ యజ్ఞం ఏటా జరుగుతోంది. వర్షాల కోసం సుదర్శన యజ్ఞం చేస్తారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు స్వామివారికి ఘోష్ గావించి తదుపరి పులిహోర ప్రసాద వితరణంతో భక్తులను సంతుష్టులను గావిస్తారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలున్నాయి. ఆ ఉపమందిరాలలో కొలువైన దేవీ దేవతలను భక్తులు దర్శించుకుంటారు. ఆలయం వెనుక వైపు హాలు ప్రాంగణంలో శ్రీ పద్మాసిని అమ్మవారు, శ్రీ ఆండాళ్ అమ్మవార్లు మరియు లక్ష్మీనారాయణ స్వాముల ప్రత్యేక సన్నిధులు నెలకొని ఉన్నాయి. మకర తోరణంలో అమ్మవార్ల విగ్రహాలు శోభాయమానంగా దర్శించుకొని భక్తులు నమస్కరించుకొని అమ్మవార్లను కుంకుమ పూజాదికాలతో కొలుచుకుంటారు. లోన ముందు భాగాన ఎడమవైపు శ్రీ రామానుజుల వారి సన్నిధి ఉంది. విశిష్టాద్వైత ప్రవక్త అయిన శ్రీ వానమామలై రామానుజీయర్ స్వామి మందిరంగా అది ప్రసిద్ధి నొందింది. మరోవైపు శ్రీ మణవాళ మహామునుల సన్నిధి కానవస్తుంది. కృష్ణుడి చిన్న మందిరం ఒకటి ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ మందిరంలో రాధాకృష్ణులు నిలుచున్న భంగిమలో పాలరాతి శిల్పముద్రలో భక్తులకు రమణీయంగా దర్శనమిస్తారు. మందిరంలోని రాధాకృష్ణులను భక్తులు సభక్తికంగా వేడుకుంటారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉన్న సోమసుందరం వీధిలోని ప్రధానాలయానికి వెనుక భాగంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఆ ఆలయంలో సాక్షాత్తు పరమేశ్వరుడు లింగరూపాన్న కొలువై ఉంటాడు. ప్రధానాలయానికి వెనుక భాగంలో శ్రీ రామలింగేశ్వరాలయం నెలకొని ఉన్నది. గుమిడెల్లి రాములమ్మ గారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. ద్వారం నుండి లోనికి ప్రవేశించగానే ధ్వజస్తంభం క్రిందనే గణపతి మూర్తి ఒకటి దర్శనమిస్తాయి. శైవాగమం ప్రకారం ఇక్కడ శివాలయంలో పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామికి జరిగే అర్చనాభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. శ్రద్ధ, భక్తి ప్రదర్శిస్తూ స్వామి సేవలో మునిగి తేలుతారు. ఇక శ్రీ రామలింగేశ్వరాలయంలో లింగరూపంలో ఉన్న మహాశివునికి రోజు పంచామృతాభిషేకాలు నిర్వర్తింపబడతాయి. పాలు, తేనె, పెరుగు, పంచదార, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు జరుగుతాయి. విభూది రేఖలతో, కుంకుమతో, పుష్పహారాలతో స్వామివారిని అలంకరించి హారతులిస్తారు. శివలింగానికి పైన అభిషేక పాత్ర, కుడివైపు వినాయకుడు, ఎడమవైపు పార్వతీ అమ్మవారు,
ఎదురుగా కుడివైపున సూర్యభగవానుడు, ఎడమవైపున శ్రీ మహావిష్ణువులు కానవస్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం అదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని తరిస్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి మందిరానికి ఎడమ పక్కనే గాయత్రీమాత మందిరమున్నది. గాయత్రీ అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలుంటాయి. గాయత్రీమాతను భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థించి కొలుస్తారు. ప్రతి శుక్రవారం, మంగళవారాల్లో ఇక్కడ అమ్మవారికి గాయత్రీమాత శతకావళి, దండ పారాయణలను భక్తులు కావిస్తారు. గాయత్రీమాత మందిరం పక్కగానే నవగ్రహ మందిరం ఉన్నది. నల్లని ఎత్తైన నవగ్రహమూర్తి ప్రతిమలకు ప్రదక్షిణలు గావించి, దీపాలు వెలిగించి, గ్రహబాధలు తొలగింపజేసుకోవడానికి భక్తులు పూజలు చేస్తారు. శివ సన్నిధానానికి కుడివైపుగా సంజీవని పర్వతాన్ని తీసుకువెడుతున్న ఆంజనేయ స్వామి సన్నిధానాన్ని దర్శించుకోగలం. మకర తోరణంలో గల స్వామివారు దేదీప్యమానంగా కానవస్తారు. హాలు ప్రాంగణానికి చివరగా శ్రీ విష్ణుమూర్తి దశావతార రూపం ఇక్కడ విశేషంగా భక్తుల్ని ఆకట్టుకుంటుంది. శ్రీ లక్ష్మీ సమేతుడై ఈ ఆలయ మూల విరాట్టుగా కొలువైన నారాయణుడు మనందరి అభిష్టఫల ప్రదాయకుడై అనుగ్రహించాలని మిక్కిలి కోరుకుందాం. లక్ష్మీనారాయణులతో పాటు దర్శనమిచ్చిన దేవతలందరూ మనల్ని, మన కుటుంబాలను సదా రక్షిస్తూ ఉండాలని ఆశిద్దాం. thank you